ఆమోదించిన ఆర్థిక బలహీన వర్గాల కోటాలో 5% కాపులకు కేటాయించాలని ఏపీ మంత్రివర్గం తీర్మానించడంపై హర్షం వ్యక్తమవుతోంది. కాపుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామానుజయ అన్నారు. కాపులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ దేశ చరిత్రలో ఎవరూ తీసుకోని విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విదేశీ విద్య పేరుతో ఎంతో మంది యువత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ శిక్షణను కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అవినీతికి పాల్పడ్డారంటూ జగన్, మోదీ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు గారు కాపుల కోసం మరి ఏదైతే 10% మరి రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ నుంచి ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకి ఏదైతే వెసులుబాటు ఉందో ఆ వెసులుబాటు నుంచి చంద్రబాబు నాయుడు గారు 5% కాపుల కోసం కేటాయించారంటే ఆయన చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది.